ఫ్రెండ్స్ సాధారణంగా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తనువు చాలిస్తే నిజంగా ఎంతో బాధగా అనిపిస్తుంది. అసలు వాళ్ళు మన ముందు లేరు అన్న మాటే బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు గాని, కె. విశ్వనాథ్ గారు గాని, దాసరి నారాయణరావు గారు గాని, శంకరాభరణం శంకర శాస్త్రి గారు గాని, ఇలాగా ఒకటేమిటి మన తెలుగు జాతి ఎంతో గర్వించదగ్గ గొప్ప గొప్ప సినిమా ప్రముఖులు గాని, లేకపోతే మన నిత్య జీవితంలో ఎందరో మహానుభావులు గాని, మన నుంచి దూరమయ్యారు అంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. బాపు రమణలు, అలాగే ఇంకా ఎంతోమంది 'ఎన్టీఆర్' గారు గాని, 'ఏఎన్నార్' గారు గాని. అయితే వీళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళు, గొప్ప ఖ్యాతిని సంపాదించిన వాళ్ళు. కాకపోతే కొంతమంది నటీమణులు లేదా నటులు గానీ, ఎంతో గొప్ప పేరు సంపాదిస్తారు వాళ్ళు నటిస్తున్నప్పుడు. కానీ చనిపోయే సమయానికి వాళ్ళు చాలా అంటే చాలా బాధాకరమైన, చాలా జాలితో కూడుకున్న మరణాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యాక్టర్ ఎవరో మీరు గుర్తుపడితే నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి జనరేషన్ కాదు కానీ, 'శంకరాభరణం' కానీ, లేకపోతే 'సీతయ్య' సినిమా లేటెస్ట్‌గా చెప్పాలి అంటే, 'సీతయ్య' సినిమా ఉన్నారు కదా! నందమూరి హరికృష్ణ గారు నటించిన 'సీతయ్య' సినిమా. ఆ సినిమా వరకు కూడా ఈవిడ నటించారు. ఈవిడ్ని 80ల నాటి వాళ్ళు లేదా 70ల నాటి వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తూ ఉండేవారు. 'ఎన్టీ రామారావు' గారితో, 'ఏఎన్నార్' గారితో, 'కృష్ణన్ రాజు' అలాగే 'రాజేంద్ర ప్రసాద్' ఇలాగా ఒకటేంటి దాదాపుగా హీరోలందరి దగ్గర ఆవిడ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ 500కు పైగానే సినిమాలు చేశారు. అంతే కాదండి. ఈవిడ ఒకప్పుడు హీరో 'సుమన్' అలాగే హీరోయిన్ 'రంభ' వీళ్ళందరిని పెట్టి ఆవిడ ఒక సినిమాకి ప్రొడ్యూస్ కూడా చేశారు. అయితే అంతలాగా బ్రతికిన ఈవిడ దాన ధర్మాలు చేయటం, అడిగిన వాళ్ళకి లేదు అని చెప్పటం, ఆమె ఎనకాలే ఉన్న మోసగాళ్ళను కనిపెట్టలేకపోవడంతో ఆఖరి రోజుల్లో డబ్బుకు చాలా ఇబ్బంది పడి ఇక విజయవాడలో తనువు చాలించారు. అయితే ఒక పక్కన వయసు పైబడ్డం, మరొక వైపు అనారోగ్యం ఇవన్నీ కూడా ఆవిడని ఎక్కువగా కృంగతీసేశాయి. అయితే నా అనేవాళ్ళు పక్కన లేకపోవటం, దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవ్వటం, మానసిక వేదన ఇవన్నీ ఆమెను కృంగతీసేశాయి. అయితే 'ఖైదీ ఇన్స్‌పెక్టర్' సినిమా చేసిన తర్వాత కూడా ఆవిడ ఆర్థిక పరిస్థితి బానే ఉంది. కాకపోతే కొన్నాళ్ళ తర్వాత ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆవిడని మోసం చేయటము, అలాగే అడిగిన వాడికి అడిగినట్టుగా డబ్బులివ్వటము, ఇవన్నీ కూడా ఆవిడని ఆర్థిక కష్టాల్లోకి తోసేశాయి. ఇలాగా పాపం ఎన్నో కష్టాలను అనుభవించి చివరాఖరికి ఆవిడ చనిపోవడం జరిగింది. గొప్ప గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. కానీ ఒక సినిమా నడవాలి అంటే మ్యూజిక్ డైరెక్టరో, ప్రొడ్యూసరో, డైరెక్టరో, హీరో, హీరోయిన్ ఉంటే సరిపోదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు కావాలి, విలన్స్ కావాలి, ఎంతోమంది కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కింద పనిచేసే సింగర్స్ ఇలాగా ఎంతోమంది కొన్ని వేల మంది కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. అయితే 'శంకరాభరణంలో' మంజు భార్గవిని ఒక వేశ్యలాగా చిత్రీకరించడానికి ఆవిడ చేసిన పాత్ర అప్పట్లో చాలా అంటే చాలా మంచి ఆదరణ పొందింది. అయితే ఆవిడ ఎక్కువగా నెగెటివ్ రోల్స్ కూడా చేయడం జరిగింది. తద్వారా ఆవిడ చివరి రోజుల్లో ఆవిడ ముఖ కవళికలు కూడా మారిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటువంటి వాళ్ళకి కొద్దిగా గుర్తింపుతో పాటుగా దేవుడు ఆర్థిక కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.